బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు, బందర్ ఎమ్మెల్యే గారు, ఆయనకి ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డి దగ్గర. ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట, మనం కరెంటు ఇచ్చేసేసి మంచిలు ఇచ్చేద్దాం, రోజు ఇచ్చేద్దాం అని చెప్పాను. బులపాటం దసరాకి మామూలుగా దసరాకి నీళ్లు లేవు, జనం అల్లాడి ఏడ్చారు. మా బందర్లో దసరా టైంలో మంచిళ్ళకి కరువు వచ్చిందేమో కానీ మద్యానికి అంటే మందుకు మాత్రం కరువు లేదు. శుభ్రంగా ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఇది గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడల్లా మందు. ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయటం కరెక్టే. ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా, దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రమ్మని పిలుస్తూ ఉంటుంది. మామూలుగా వెనకడికి ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు, తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా అన్నాడు. వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసి ఇంటి పక్క పెట్టాం రా కథలు రామంటారు వీళ్ళు. కొలురైందా చంద్రబాబు కలిసి అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. ఛానల్ 3ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.